ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్య గొంతుక. హైదరాబాద్ నుండి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, సంగారెడ్డి జిల్లా ఉమ్మడి జిల్లా స్టాఫర్లకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఈ ప్రజా సంగ్రామ యాత్ర సారథి బండి సంజయ్ గారు విలేకరులను ఉద్దేశించి మాట్లాడతారు. వారితో పాటు మాజీ మంత్రివర్యులు బాబు మోహన్ గారు, కర్ణాటక ఎంపీ మునిస్వామి గారు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రావు గారు, యాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు, సహ ప్రముఖ్ వీరేందర్ గౌడ్ గారు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి రజనీ కుమార్ గారు, సహ ప్రముఖ్ దీపక్ రెడ్డి గారు, ఉమా గారు, దేశపాండే గారు, కుప్పు భాషా గారు, ఆలె భాస్కర్ గారు, కప్పల ప్రసాద్ గారు, ఉమాగారాణి గారు, పద్మ గారు, డాక్టర్ పద్మ గారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్నారు. దయచేసి అందరు సైలెన్స్ కంటిన్యూ. మీడియా పక్కన పెట్టు ప్లీజ్. అంతా మీడియా మీరు చూసుకోండి సార్, మీరే చూసుకోండి సార్. అది ఇబ్బంది పెట్ట సరేనా? అందరికీ నమస్కారం. ప్రజా సంగ్రామ యాత్ర 12 రోజుల యాత్ర విజయవంతమైంది. కార్యకర్తల సహకారంతో, ప్రజల ఆశీర్వాదంతో, మా ప్రియతమ నాయకుడు మోడీ గారు, జేపీ నడ్డా గారు, అమిత్ షా గారి యొక్క కనుసన్నల్లో, వారి యొక్క సహకారంతో ఈ ప్రజా సంగ్రామ యాత్ర మహాసంగ్రామ యాత్రగా సాగుతున్న విషయం ఎంత తెలిసింది. ఇలా మీ సహకారం కూడా ఉంది. కార్యకర్తల సహకారం, ప్రజల ఆశీర్వాదం. ముందే ఎప్పుడు జరిగింది ప్రజా సంగ్రామ యాత్ర యొక్క ఉద్దేశము, లక్ష్యం? ఇరవై 28వ తారీఖు నాడు ప్రారంభించినటువంటి యాత్ర హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, ఈరోజు సంగారెడ్డి, ఈ జిల్లాలతో విధిగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఎక్కడికి పోయినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు, చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలతో పాటు అందరూ కూడా ఈ యాత్రకు స్వాగతం పడుతూ ఉన్నారు. వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉన్నారు. చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా రైతులు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంత కాదని విషయం గతం నుంచి చెప్తా ఉన్నాము. కనీస మద్దతు ధర లేక, రుణమాఫీ విషయంలో ఇచ్చిన మాట రాష్ట్ర ముఖ్యమంత్రి నిలబెట్టుకోకపోవడం, కొన్ని ప్రాంతాల్లో వికారాబాద్ జిల్లా కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, సంగారెడ్డి జిల్లా కావచ్చు, పండ్లు, కూరగాయలు కానీ పంట ఏదైనప్పుడు కూడా కనీసం ధర రాని పరిస్థితుల్లో స్టోరేజ్ చేసుకోవడానికి కనీసం కోల్డ్ స్టోరేజ్ లేదు ఇక్కడ కూడా. ముఖ్యంగా చెరుకు రైతుల పరిస్థితి చాలా అధ్వానం ఉంది. నిన్న కూడా వాళ్ళు కూడా వచ్చి చెరుకు రైతులు కూడా ఫ్యాక్టరీలు తెరిపిస్తాన ముఖ్యమంత్రి దాన్ని పట్టించుకోకపోవడం వలన ఇతర రాష్ట్రాలకు పోయి పడిగాపులు కాసి ఎంత వస్తే అంత ధరకు అమ్ముకునే పరిస్థితి ఈరోజు చెరుకు రైతులతో ఇబ్బంది మనకు తెలిసిందే.
చాలా ప్రాంతాల్లో చెరుకు రైతులందరూ కూడా వచ్చి వాళ్ళు బాగా చెప్పుకుంటారు. కనీస ధర రాకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసింది. నిన్న మొన్న వర్షాలు కురిసినాయి, భారీ వర్షాలు కురిసినాయి. రైతుల గురించి ఆలోచించాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో రోమ్నగర్ కలుగుతున్న పీడియలు వాయించినట్టు 20 ఢిల్లీ కూర్చున్నాడు. ఈనాడు వీకడానికి లేదు. అటు ఏం చేస్తున్నా ఇబ్బందులు ఇంతవరకు. ముఖ్యమంత్రి ఈడ చేసేది లేదు, అలా చేసేది లేదు. ఈడున్నాడు ముఖ్యమంత్రి ఫార్మర్కి బయటికి రాడు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఢిల్లీకి ముఖ్యమంత్రి ఏంటంటే ఏం ఆశ్చర్యంగా అడుగుతలేదు. ఇక్కడ ఉండి వీకెండ్ లేదు, ఏం మాట్లాడలేదు. ఇక్కడ ఉండి కూడా ఈడున్నా కనబడాడు, ఆడున్నా కనబడాడు. ఆడికి వేడు పని అయిపోయింది. రావాలి కదా, గేట్ వే ఆఫ్ ఇండియా ఇస్తుండో లేకుంటే పార్లమెంట్ భవన్ చూస్తుండే ఇంకా సైట్స్ చూస్తున్నావు అసలు. నా డౌట్ అదే డౌట్ వస్తున్నాను. ఈడ మొత్తం అతలాకుతలమైంది తెలంగాణ రాష్ట్రం మొత్తం. మేమంటే ప్రజల బాధ తెలుసుకోవడానికి, పోయే ప్రాంతంలో తెలుసుకోవడానికి ప్రజా సంఘటన అయిపోతున్నాం. వరదలతో తెలంగాణ రాష్ట్రం ముంచెత్తుంటే, పంటలు నష్టపోతుంటే, ఇండ్లు ఊలుతున్నాయి, మనుషులు చనిపోతున్నారు, నాణాలలో పడి పశువులు చచ్చిపోతున్నాయి, అనేక ఇబ్బందులు పడుతుంటే అందరు గెలిచిండే మళ్ళీ ఈడికేస్తే మన భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామం చేస్తుంది. మళ్ళీ నష్టపరిహారం అడుగుతుంది చెప్పి బాధ వల్ల. కాబట్టి ఏమంటే తెలంగాణ అభివృద్ధి కోసం ఢిల్లీలో ఉన్నాను చెప్పుకోవడానికి అంత ప్లాన్ ఎంత. ఇవాళ 7 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు ప్రతి సంవత్సరము అకాల వర్షాలు వడగల వల్ల పడుతూనే ఉన్నాయి. ఈసారి పడ్డాయి, ఇంతకంటే ఎక్కువ పడ్డాయి. ఏ ఒక్క సంవత్సరం కూడా కనీసము నష్టపరిహారం ఇచ్చి ఏ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకున్న దాఖలాలు అవుతారు. ఇంతవరకు లేదు. కనీసం టీఆర్ఎస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా కనీసము ఏ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకున్న దాఖలాలు, రైతు కుటుంబానికి భరోసా ఇచ్చిన దాఖలాలు. అయిపోయి వరదలు వచ్చినాయి, ఈసారి వర్షం వచ్చింది, భారీ వర్షాలు వచ్చినాయి. మళ్ళీ రేపు ఎల్లుండో మండల స్థాయిలో అధికారులు పంపిస్తాడు, సర్వే చేస్తామంటారు, కమిటీ చేస్తామంటారు, అంచనా వేస్తున్నామంటారు. మళ్ళీ 6 నెలలు టైం పాస్ చేస్తారు. మళ్ళీ రైతులు మర్చిపోతారు, మళ్ళీ కొత్త పంట వేసుకుంటారు. చూద్దాం లేని రైతులు మర్చిపోతారు, ప్రభుత్వం మర్చిపోతారు. ఆ టైంలో రైతులు ఏమనుకుంటారు, సరే నష్టమైంది అయిపోయింది, కనీసం ఈసారి పంట వేసుకుంటే పోయినసారి వచ్చిన నష్టాన్ని పూరించుకుందామని చెప్పి అంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతు కూడా లాభం కోసము ఇలా వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. కుటుంబ పోషణ కూడా వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. నష్టాన్ని పూరించుకోవడానికి మాత్రమే, అప్పులు కాకుండా ఉండడానికి మాత్రమే వ్యవసాయం చేస్తుంటే అప్పుల మీద అప్పులై ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రుణమాఫీ చేస్తాడు. ఆ రుణమాఫీ చేసే పరిస్థితి లేక బ్యాంకుల్లో పైసలు కట్టలేని పరిస్థితిలో, అప్పులు కట్టలేని పరిస్థితిలో, దుర్మార్గమైన పరిస్థితి, దుర్భరమైన పరిస్థితి అలా రైతులు గడుపుతుంటే దానికి బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి. వరదలు వచ్చినాయి, ఇట్లా వస్తాయని చెప్పే మోడీ గారు ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంట్ చేసి అమలు చేసి పథకాన్ని ప్రవేశపెట్టిండు. ఈ రాష్ట్రంలో కనీసం ప్రీమియం కడుతున్నాడు. ఆయన ఇయ్యడు, ఇంకోటి ఇయ్యడు. ఇవాళ ఈ జిల్లాకు సంబంధించి చూస్తున్నాం కదా, సింగూరు జిల్లాలో ఎవరికి ఉపయోగపడాలో, ఎవరికి ఉపయోగపడుతున్నాయో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రాణైతే చెవిలేని అక్కడ అది వేంది. పాలమూరు రంగారెడ్డి 10,000 వెళ్ళి 50,000 కోట్లు వేస్తాడు. 50,000 కోట్లు ఇంకా వేస్తూనే ఉంటాడు. ఇక పాలమూరు రంగారెడ్డి అయిపోయింది. సింగూరు రంగారెడ్డి కడుతున్నాను. కనీసం ఏ ఒక్క ప్రాజెక్టు నుంచి నీళ్ళు వస్తున్నట్టు ఇవ్వస్తాడు నీళ్ళు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి 1,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఎందుకు అప్పులు అయిపోయినాయంటే నీటి కోసము, ప్రాజెక్టుల కోసం అప్పులైనాయంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్తున్నాను. ఒక్కసారి రంగారెడ్డి హైదరాబాద్లో స్టార్ట్ అయిన 4 కింద పాదయాత్రను హైదరాబాద్లో స్టార్ట్ చేసి రంగారెడ్డి జిల్లాకు రా, రంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్ జిల్లాకు రా, వికారాబాద్ జిల్లా నుంచి సంగారెడ్డి జిల్లాకు రా. నువ్వు వస్తే నీకు ప్రజలకు స్వాగతం పెడతారు నీళ్ళతో. నువ్వు ప్రాజెక్టుల ద్వారా లక్షల ఎకరాలకు 5 లక్షల ఎకరాలకు ఇస్తాడు. 1,00,000 ఎకరాలకు నువ్వు నీళ్ళు ఇచ్చినావు కదా, ఆ నీళ్ళతో స్వాగతం పథకం సిద్ధంగా ఉన్నారు ప్రజలందరూ కూడా. ఏ ఒక్క ప్రాజెక్ట్ నుంచి ఏ ఒక్క ఎకరానికి ఈ ప్రాంతంలో కనీసము ఒక్క బొట్టు నీళ్ళ దాఖలాలు ఈ ప్రాంతంలో. మొత్తం ఈ వర్షాలలో మొత్తం నష్టపోయే రైతులందరూ కూడా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాం,
వెంటనే నువ్వు మళ్ళీ కమిటీలు వేసి కాలయాపన చేయకు. వెంటనే నష్టపోయిన రైతులను రైతు కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. తూతూ మంత్రంగా చర్యలు చేపట్టకు. రైతులు అరిగోసం పడుతున్నారు ఇవాళ. కనీసం భరోసా అయ్యి. నువ్వేమో ఎక్కడెవడో పంట పండించి కోటీశ్వరుడు అవుతావా? రైతులేమో 50 ఎకరాల రైతులు పండించిన కూడా బికారిగాలు అవుతున్నారు, అప్పుల పాలు అవుతున్నారు. మొత్తం మహిమేదో ఎవరికి అర్థమవుతలేదు. అంటే ఏం పండిస్తున్నారో అర్థమవుతలేదు. దాని అప్పుడప్పుడు వస్తాడు, ఇట్లా టోపీ కొడతాడు, మీద తుపాగ్రామం టోపీ పెట్టి చేతిలో స్టిక్ కొడతాడు, ఇట్లా చూపెడతాడు. ఆయన వ్యవసాయం పండిస్తాడు. ఆయన స్టిక్కులు పెట్టండి పేపర్లో హెడ్లైన్స్, అబ్బా రైతుగా మారిన కేసీఆర్ అని చూపెడతాడు. మీరు కూడా ఆయన పొలం నాట్లు వేసినట్టు దున్నినట్టు ఏమి టోపీ పెడతాడు. ఆ టోపీ పర్మనెంట్ టోపీ ఇంట్లో పెడతాడు, దాన్ని షోకేస్ పెట్టుకుంటాడు. ఆ టోపీ పెడతాడు, కట్టే పడతాడు. ఇట్లా పెట్టగానే మొత్తం రైతుగా మారిన కేసు అని చెప్పి టీవీలలో బ్రేకింగ్లు, ప్రజలంతా షేకింగ్, పేపర్లో హెడ్లైన్స్ మళ్ళీ హెడ్లైన్స్. మళ్ళీ కనవడు, మళ్ళీ సంవత్సరం కనవడు. మళ్ళీ ఆయన దొడ్డొడ్డు వడ్డీయాలి, బయట రైతులు సన్నబొడ్డు వడ్డీయాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వము 120 కోట్ల రూపాయలు ఇచ్చింది రాష్ట్రానికి. భూసార పరీక్ష నిర్వహించమని చెప్పి, శిక్షణ ఇవ్వమని చెప్పి, ప్రజలు కూడా చైతన్యం కలిగించమని చెప్పి, రైతుల్లో పడ ఏ ఒక్క ప్రాంతంలో కూడా కనీసం భూసార పరీక్ష నిర్వహించలేదు. ఆయన సన్నబొడ్డు పండించాడంటే పాపం మన ముఖ్యమంత్రి కదా, విశ్వాసం చాలా విశ్వాసం ఘాతకుడు కాదు కదా, మంచోడు కదా, రైతుల గురించి ఆదుకుంటాడు అని చెప్పి ఆయన మాట నమ్మి సన్నబొడ్డు పండిస్తే తెలంగాణ రైతుల పరిస్థితి తెలుసు. ఆయనేమో దొడ్డొడ్డు పండిస్తాడు. అక్కడ ఏదో ఓపెనింగ్ అయింది, దానికి వేడు సిద్దిపేటలో పోతే ఒక విలేకరులు అడుగుతలేరు ఈ మధ్య అడుగుతారు. కొంచెం అలర్ట్ అయిపోయిన విలేకరు, ధైర్యం వచ్చింది విలేకరులు కూడా. ఇంత విలేకరులు అడగాలంటే అంటే కూర్చుంటారు. మళ్ళీ కూర్చుంటారు. మీకు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ వచ్చినాడు, 7 కొడతాడు, కూర్చొని కొట్టుకుంటాను, గుర్రం వస్తాడు, కొన్ని వస్తాను. డబుల్ బెడ్ ఎంత ఇచ్చాడు మీ అందరికి? మరి సంగారెడ్డి జిల్లాలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ వచ్చినాడు ఎవరికైనా? అందుకే ఖుషి ఉన్నట్టున్నారు డబుల్ బెడ్రూమ్. ఏమంటారే ఆడు కోవిడ్ వచ్చినప్పుడు మాస్క్ సార్ మాస్క్ అని చెప్ప మాస్క్ మంచిగా ఉందా, రేపే పంపిస్తాడు, పంపించడం మళ్ళీ అడ్రస్ లేదు. డబుల్ బెడ్ వేర్ అంత ఆలోచిస్తాడు, రేపే డబుల్ బెడ్రూమ్. ఇక గ్రూపేషన్ వేసాడంటే దాని పాత పడ్డట్టు. ఇక గుర్రెంకి వస్తాడు, కోనింగ్ వస్తాడు, కుర్చీ చేసుకుంటాడు, మూర్తి మళ్ళీ తలకాయని అనుకుంటాడు, కాళ్ళని అనుకుంటాడు, వేళ్ళు అనుకుంటాడు. ఇదే పరిస్థితి. అక్కడ సిద్దిపేటకు ప్రారంభోత్సవం మొత్తం విలేకరు సోదరు అడిగాడు, సార్ నీ ఫామ్ హౌస్లో ఏం పండించినావు అంటే సిగ్గుపడుకుంటావా? కొత్త పెళ్లి కూతురు సిగ్గుపడ్డాడు, కొత్త పెళ్లి సిగ్గుపడే నేను దొడ్డు పండించిన అంటాను. నేను నువ్వేదో పండించిన సన్నబొడ్డ కలెక్టర్ చెప్పినాడు. అంటే నీకు కలెక్టర్ చెప్పాలి, మామూలు రైతులకు ఎవరు చెప్పాలి? మరి భూసార పరీక్ష నిర్వహించేటువంటి పరిస్థితి ఎందుకు వస్తలేదు తెలంగాణ రాష్ట్రంలో? నువ్వు పైసలు పెట్టడం అవసరం లేదు, కేంద్రం ఇస్తుంది కదా. ఇవాళ దానివల్ల రైతులు ఇబ్బంది పడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. కాబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన అధికారులు అలర్ట్ చేయండి. వరదల వల్ల ప్రజలు, వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వ్యవసాయాన్ని ఇబ్బంది పడుతున్నారు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఒక ప్రణాళిక లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇది రైతుల పరిస్థితి, యువకుల పరిస్థితి. వేడ అని రైతులు వ్యవసాయం గురించి అడుగుతున్నారు. కనీసం మేము వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు. కనీసం మా ఇంట్లో మా కొడుకులకో బిడ్డలకో కష్టపడి కూలీనాలు చేసి వ్యవసాయం మీద పైసలు వచ్చినా రాకుండా అని కష్టపడి డిగ్రీలు చేసినాం, పెద్ద పెద్ద డిగ్రీలు చేసినాం. గోల్డ్ మెడల్స్ ఉన్నారు, ఉన్నత చదువులు చదివారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికో ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగం గుర్తిస్తాడు, నోటిఫికేషన్ అన్నాడు, డిఎస్సి అన్నాడు, ఆఎస్సి అన్నాడు, ఏం లేకుండా మేము అడుగుతున్నారు. ఇక ప్రజలందరూ కూడా చదువుకొని రోడ్లో తిరుగుతున్నారు, మమ్మల్ని చూడలేక బాధపడుతున్నారు. మేమేమనంటే ఏడ మన ఆత్మహత్యలు పడుతున్నారు, ఏడ నిరాశ పడుతున్నారని చెప్పి మేము తిండికి లేకుండా కూడా మనం చదువుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పన్నారు. ఇలా ఈ ప్రాంతంలో అనేక కంపెనీలు ఉన్నాయి. స్థానికంగా సంగారెడ్డి జిల్లా తీసుకోవాలి, సంగారెడ్డి జిల్లాలో అనేక కంపెనీలు ఉన్నాయి. స్థానికంగా జిల్లాకు సంబంధించిన ఎంతమంది యువకులకు ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలో ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇప్పించడో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసే అవసరం ఉంది. ఇవ్వాల్సిందే, వేరేవాడికి ఏదంటలేము, కానీ ఇక్కడలోకి ఇచ్చి వేరేవాడికి ఇవ్వండి. నిమ్స్ ఏర్పాటు చేసే అవకాశం ఇప్పటికే కనీసం దాని భూసేకరణ జరుగుతలేదు. లక్షల మందికి ఉపాధి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. జీతాలు వస్తాయనో గ్యారెంటీ లేదు. ఫస్ట్ నాడు జీతాలు వస్తుండే, ఇప్పుడు 16th 15th వరకు జీతాలు రావు. జీతాలే ఇవ్వలేని ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పాలిస్తారో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు
అనేక సమస్యలు, వలస కూలీలు కానీ, చాలామంది ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నటువంటి పేద ప్రజలు కానీ, వర్షాల వల్ల కూలిపోయినటువంటి పరిస్థితి కానీ, ఇవన్నీ చూస్తుంటే వారందరి స్పందన చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఏ విధంగా తెలంగాణ ప్రజల పూట వ్యతిరేకత ఉందో, ఎంత కసితో ఉన్నారో ఈ పాదయాత్ర సక్సెస్ ద్వారా అర్థమవుతున్నది. పాదయాత్ర తెలంగాణ రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది పాదయాత్ర విషయంలో. మా కేంద్ర నాయకత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తున్నది. కానీ పాదయాత్రను విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా ఎల్లుండి వినాయక చవితి. వినాయక చవితి అంటేనే తెలంగాణ వినాయక చవితి దసరా ఉత్సవాలు కానీ, హనుమాన్ జయంతి కానీ, తెలంగాణ రాష్ట్రంలో హిందువులు పండుగలు చేసుకోవాలంటే ప్రభుత్వం పోలీసుల అనుమతి తీసుకొని దేవుణ్ణి మొక్కే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న నిజమైన హిందువు, నిక్కార్సైన హిందువు, బట్టలు చింపుకునే హిందువు సమాధానం చెప్పాలి. హిందూ సమాజం ఎంత దీనమైన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో పండుగలు జరుపుకునే పరిస్థితులు కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్టార్ట్ చేసింది ఆల్రెడీ. మీరు చౌరస్తాలో పెడతారా, హైట్ ఎంత పెడతారు, షెడ్ వేస్తారా, పర్మనెంట్ షెడ్డా, టెంపరీ షెడ్డా, గుళ్ళో పెడతారా, గోపురంలో పెడతారా, ఏడ పెడతారు, పర్మిషన్ తీసుకున్నారా, దానికి యాప్ టాలేషన్ మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలట. దరఖాస్తు చేసుకుంటే కన్సర్న్ పోలీస్ అధికారులు వచ్చి విచారణ చేసి వినాయకుడిని పెట్టాలా వద్దని వాళ్ళు నిర్ణయిస్తారట. ఇక్కడ మీరేసి మేమొచ్చి పూజలు చేస్తే మీరు ఎవరు చేసుకోకూడదు, మేమే ముక్తాం మీరే ముక్తాం అనుకోండి, అదే పరిస్థితి కాదు. నేను డీజీపీ గారు హెచ్చరిస్తున్నా, చెలగాటం ఆడకండి. హిందువుల పండుగలతో చెలగాటం ఆడే ప్రయత్నం చేస్తే నీ పర్మిషన్ ఇవ్వడానికి అవసరం లేదు. నీ పర్మిషన్ తీసుకొని పండుగలు చేసే పరిస్థితిలో, పండుగలు తీసుకునే పరిస్థితిలో హిందూ సమాజం లేదు. ఎప్పుడు తీసుకోకండి, పర్మిషన్ అవసరం లేదు. హిందూ సమాజం నేను అప్పీల్ చేస్తాను. ఇస్తాం మేము సెక్యూరిటీ కోసం, కనీసం మీకు ఇబ్బంది కాకుండా, రేపు ప్రమాదాలు జరగకుండా ట్రాన్స్ఫార్మర్ ఎందుకు ఇస్తారని, ట్రాన్స్ఫార్మర్ ఎందుకు ఫ్రీ అని ప్రభుత్వం ఫ్రీ కరెంట్ ఇస్తాంటారు కదా. యువకులు ఒక గ్రామంలో కానీ, ఒక గల్లీలో కానీ, ఒక బస్తీలో కానీ, ఒక మండలంలో అందరు కలిసి కరోనా వచ్చింది, కనీసం దేవుడు మొక్కుంటారు, తప్పేప్పుడు కదా. లాక్డౌన్ అప్పుడు మేము పండుగలు చేసుకోలే హిందువులు ఎవరు కూడా. ఇతర మతస్థులు చేసుకున్నప్పుడు ప్రభుత్వం ఏడమన్నా, ముఖ్యమంత్రి ఏడమన్నాడు, ఏడున్నాడు మరి చెప్పాలి. వీడియోలు వచ్చినాయి కదా బయటికి, సోషల్ మీడియాలో వైరల్ అయినాయి కదా వీడియోలు. ఏం చర్యలు తీసుకోకుండా ఒక సిరిసిల్ల సుల్తానాబాద్లో ఒక అర్చకుడు కనీసం పోయి వినాయక చవితి కదా పండుగ పోయి దేవుడిని పూజ చేసుకుందామని పోతే 20 మంది వచ్చి చెప్పకుండా తెలవకుండా పూజారి మీద కేసే, వచ్చిన భక్తుల మీద కేసే. మళ్ళీ ఇప్పుడు కోవిడ్ అట. నువ్వు 1,00,000 మంది తీసుకొని బహిరంగ సభ కోవిడ్ కాదు. ఇతర మతస్థులు పండుగ తీసుకోవాలి, వాళ్ళు చేయడానికి వ్యతిరేకిస్తారు నేను. అంటే పర్మిషన్ తీసుకొని పండుగ చేసుకుంటే కోవిడ్ రాదా? పర్మిషన్ల పేరుతోని యువకులందరూ కూడా పాపం అక్కడ ఏదో ఇచ్చిన పైసలతో ఏదో చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుంటారు. వాళ్ళకి కరెంట్ ఇయ్యడు. కరెంటు పేరుతోని, ట్రాఫిక్ పేరుతోని, శాంతి భద్రతల పేరుతోని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర డీజీపీ గారిని కొడుతున్నాడు. సహకరించండి, హిందూ సమాజానికి సహకరించండి. పండుగలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునే అవకాశం ఇవ్వండి. మా రిక్వెస్ట్ను మీరు వేరే రకంగా పిరికితనంగానో వేరే రకంగా భావిస్తే నీ పర్మిషన్ తీసుకోకుండా హిందువులు పండుగలు జరుపుకునే దమ్ము తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజానికి ఉందన్న విషయాన్ని రాష్ట్ర డీజీపీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుర్తుంచుకోవాలి. ఎక్కడైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే అదే స్థాయిలో అడ్డుకోవడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉంది. సమయంతో ఉన్నాం, సహనంతో ఉన్నాం. ఆ సహనాన్ని పిరికితనంగా భావించద్దు. నిన్న వినాయక సాగర్, హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ప్రతిసారి పట్టప్పుడు ఏం రాదు. ఉన్న నీళ్ళన్నీ, కంపెనీ నీళ్ళన్నీ మొత్తం కాలుష్యం వస్తుంది. హుస్సేన్ సాగర్, వినాయక సాగర్లో ఇంట్లో ఎవ్వడు మాట్లాడాడు. వినాయక చవితి రాగానే మొత్తం పొల్యూషన్ అయిపోతుంది. వాటర్ అని పని పిటిషన్ వేసినట్టు ఎవరు నిన్న పిటిషన్ వేసినట. పిటిషన్ వేస్తే గవర్నమెంట్ ఏం చేయాలి? నిజమైన హిందూ, నిక్కాసమైన హిందూ ఏం చేయాలి? యాగాలు పూజలు చేసే హిందూ ఏం చేయాలి? అఫిడవిట్ వేయాలి ఒకటి.
ఇది కాదు, ఇట్లా 10 సార్లు చేసుకుంటామని వేయాలి. ఇప్పటికీ అఫిడవిట్ వేయాలి. పొల్యూషన్ గొడవలతో అవుతున్న వేయించాడు. ఎందుకంటే నిమజ్జనం జరగదు ముఖ్యమంత్రికి, పూజలు చేసుకోవద్దు ముఖ్యమంత్రికి. హిందువులను ఎంత ఇబ్బంది పెడితే అంత ఓట్ బ్యాంక్ పెడుతుంది, అన్నట్టు పైన ఓట్ బ్యాంక్ పెడుతుంది. ఎంఏం పార్టీ సపోర్ట్ చేస్తారు బాగా. వినాయక సాగరం పక్కా చెప్తాం, రాసి పెట్టుకోండి. వినాయక సాగరం నిమజ్జనం జరిపి తిరుగుతాం. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో, హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో, భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హుసేన్ సాగర్ లో వినాయక సాగర్ లో నిమజ్జనం జరిపి తిరుగుతుంది. దమ్ముంటే ఆపుకో, దేన్ని పట్టించుకోను, ఎవరిని పట్టించుకో, పక్కా జరిపి తిరుగుతాం. అందుకే ఆ పరిస్థితి కొని తెచ్చుకోకముందే నువ్వు కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయి, కోర్టులో వాదించు. వినాయక నిమజ్జనం రాగానే నీకు గుర్తొస్తుంది. ఇంకో ఏనించింది పిటిషన్, కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ ఇచ్చింది. వినాయక నిమజ్జనం జరపకుండా ప్రైవేట్ వ్యక్తితోని ఇలా పిటిషన్ ఇచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి వినాయక చవితి విషయంలో ప్రజలను ఇబ్బంది పెట్టకుండా సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేము దాంతోపాటు చాలా మంది యువకులను బైండ్ ఓవర్ పేరుతో వేధిస్తూ ఉన్నారు. కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేశారు. ఇలా వినాయక మంటపం దగ్గర నువ్వు కనబడితే నిన్న రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటున్నారు. దయచేసి యువకులు ఇబ్బంది పెట్టకండి. ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో వినాయక చవితిని, వినాయక నవరాత్రులు జరుపుకునే ఆలోచన హిందూ సమాజానికి ఉంది. బెదిరిస్తే మీరే శాంతి భద్రత సమస్యను కొని తీసుకునే ప్రయత్నం చేయకండి. శాంతి భద్రతను కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వమే శాంతి భద్రత సమస్యను కొని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అట్లా మీరు సిద్ధమైతే దాన్ని ఎదుర్కోవడానికి కూడా మేము సిద్ధమే. ప్రతిసారి ఇప్పుడు కాదు, ప్రతిసారి హిందువుల పండుగలంటే ఆంక్షలు ఇస్తారు. హనుమాన్ జయంతి అంటే ఆంక్షలు, దసరా ఉత్సవం అంటే ఆంక్షలే. దసరా ఉత్సవం జరుపుకుంటే సాయంత్రం 6 గంటలకు కరెంట్ కడియాలంటారు. 6 గంటలకే సాయంత్రం పూజ కరెంట్ కడియాలంటారు. ఇక కాలుష్యం అంటే ఇక్కడ రాంగులు వచ్చినాయి. ఇక్కడ బీర్ కంపెనీ ఉన్నది, దాని నుంచి కాలుష్యం ఇది పని చేయొచ్చు. ఈ చేత కాదు, ఇది పైసలు ఇస్తారు, కమిషన్ వస్తాయి కదా. టీఆర్ఎస్లకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రి ఆఫీస్కు డైరెక్ట్ కమిషన్లు పోతాయి. ఇది కాలుష్యం కాదు. ఇది మళ్ళీ ఇక్కడికి వచ్చి వినాయక నిమజ్జనం చేస్తే కాలుష్యం. మళ్ళీ తాగురు వచ్చి తాగుతాడు బిడ్డ, వస్తా టీఆర్ఎస్ పంపిస్తే తాగమని చెప్తారు సార్. దేవుడు దీంతో స్నానం చేయమని చెప్తారు. దీంతో ఫినాయిల్ 3 సంవత్సరం మునిగిన వాళ్ళు ఇవి మురికిపోదు వాళ్ళు. కాబట్టి ఇటువంటి ఒక చెడు సాంప్రదాయానికి దయచేసి తెరలేకపోతుంది. అన్ని మతాలు, అన్ని వర్గాలు ఎవరి పండుగలను వాళ్ళను ప్రశాంతమైన వాతావరణంలో, వాళ్ళ పద్ధతిలో, వాళ్ళ ఆచార వ్యవహారాల పద్ధతిలో చేసుకోవడానికి మేము ఇప్పుడు వ్యతిరేకం కాదు. ఇంకోళ్ళు ఎందుకు వేసుకొని ఇస్తున్నారని అంటలేదు, మమ్మల్ని ఎందుకు వేసుకొని ఇస్తలేదు మాత్రమే ప్రశ్నిస్తుంది. దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు చివరగా సంగ్రామయాత్ర మేము చేపడుతుంటే కొంతమంది నిన్న ఒక అన్నాడట, పాపం రేవంత్ రెడ్డి గారేమో పొట్టోడట, నేనేమో బక్కొండి గుండు అన్నట్టు. గుండె నాకు పొచ్చేది, నాకు నేను ఒక్కడిది కదా, అందరు చూస్తారు కదా. తీస్తా టీఆర్ఎస్లో గ్లామర్ సంగతి తీస్తా. నీ గ్లామర్ ఎట్లుందో, నువ్వు డ్రగ్స్ వాడుతున్న విషయం అందరూ తెలుసు. ప్రభుత్వం రాని బిడ్డ ఫస్ట్ రక్త పరీక్షలు మీకే చేస్తా. మీకు బొచ్చెట్లుందో, నీకు ముక్కెట్లుందో, నీ అందం ఎట్లుందో అందరు తెలుసు. అందాన్ని కాపాడుకోవడం కోసం డ్రగ్స్ తీసుకున్న విషయం వాస్తవం. చాలా మంది నాయకులు పేరు ప్రభుత్వం రాని చెప్తాను నేను. ఉంటుందట 2 సంవత్సరాల పాటు రక్త నమూనా తీస్తే బయటపడుతుందట. బలిషున్నావు, ఏం వ్యక్తున్నావు? బలిషుండి భాష మార్చుకో. నాకు గురువు కేసీఆరే.
భాషలో గురువు కేసీఆర్ నాకు, అందుకే గురు దక్షిణగా భాష అప్పుడప్పుడు అప్పగిస్తూ ఉంటాను నేను. నువ్వు ఎట్లా మాడితే అంటే రెండింతలు మాడుతున్నాను నాకు. ఇంకా ఇంకా మంచి భాష వస్తుంది. మీ అయ్యే కేసీఆర్ లెక్కనే మంచి భాష వస్తుంది నాకు. అట్లా మాట్లాడే అవకాశం లేదు. బరి తెగించి బల్లిపెక్కి వాడు వీడని మాట్లాడతారు. వాళ్ళేమో వాడు వీడని మాట్లాడితే తప్పులేదు. మేము కేసీఆర్ అంటే తప్పు. గారు గారు గారని వాళ్ళ పరిస్థితి ఇట్లా అయిపోయింది. తెలంగాణ బతుకు ఇట్లా అయిపోయింది ప్రజల పరిస్థితి. ఇటు పక్కన మరుగుడలో పెట్టుకుంటాడు. వాళ్ళు ఎవరు తెలంగాణ వచ్చాడు. ఒకడు అంటాడు హైదరాబాద్ ఉరికిస్తాడట. ఉరికి బిడ్డ ఉరికిద్దా ఇప్పుడు ఉరికిస్తే చెప్పు అందరు వస్తారు, మామూలు వస్తారు చెప్తాను. రాళ్లతో కొడతారట, కట్టెలు తింది ఇటుకలతో కొడతారట. ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుంది. దగ్గర రెడీ ఉన్నారు. కేసీఆర్ చెప్పిండు తప్పు చేస్తే రాళ్లతో కొట్టుమని. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే 100 సార్లు ఇప్పుడు రాళ్లతో కొట్టుమని. కానీ భాష రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు గుర్తిస్తారు. మిమ్మల్ని ప్రజలు గమనిస్తారు. మీరు ఏ భాష మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి పొట్టి ఉన్నాడు, పొట్టి పొడుగు అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏమన్నా బండి సంజయ్ బక్కగానే ఉన్నాడు, దొడ్డు అని చెప్పి రేవంత్ బలిసా అని చెప్తున్నాడు. ఏమన్నా నాకు విగ్గులు పెట్టుకోరాదన్న, విగ్గులు పెట్టుకోరా నాకు. ఎందుకంటే ఇలా ఇది అంటారు ఢిల్లీ పార్టీ అట, గల్లీలో అది ఇవన్నీ సిల్లీ పార్టీ అట. పోయి మొక్కుతున్నాడు. మీ అయ్యే కాడ వంగి వంగి దండ పెట్టి కాలు మొక్కుతున్నాడు, అని మొక్కుతున్నాడు. ఢిల్లీ పోయి ఢిల్లీ పార్టీకి పోయి మొక్కుతాడు, ఢిల్లీ లీడర్లకి పోయి మొక్కుతాడు. పొర్లు దండాలు పెడుతున్నాడు. ఇంకా 5 రోజులు 6 రోజులు ఇంకా మొక్కుతాడు. ఇంకా పోయి ఢిల్లీ పార్టీకే మొక్కుతున్నాడు. నీ గల్లీ పార్టీని చూసి, నీ నటన చూసి సినిమా యాక్టర్సే భయపడుతున్నారు. మళ్ళీ ఇప్పటికే పగటి విషయాలు మొత్తం వారి పరికేసి వీళ్ళు నటన చూసి సినిమా యాక్టర్లు భయపడుతున్నారు. మళ్ళీ టీఆర్ఎస్ పోటీకి వస్తున్నారు. మా సినిమాలో చూడరు, వీళ్ళ నటన చూస్తారు అని చెప్పనుకుంటారు. వీళ్ళకి నటన రాదు. మాకు ఢిల్లీ పార్టీ చేస్తున్నది కదా భారతీయ జనతా పార్టీ. ఢిల్లీ పార్టీ భారతీయ జనతా పార్టీ, గల్లీ పార్టీ భారతీయ జనతా పార్టీ, అన్ని కూడా భారతీయ జనతా పార్టీ. బీజేపీ ఢిల్లీలో ఉంది, గల్లీలో ఉంది. నీది గల్లీ దాటి బయటికి పోదు, రాసి పెట్టుకోవాలి. నెక్స్ట్ గల్లీ కూడా గెలుతుంది. అందుకే భయపడి ఏదేదో ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించిన తర్వాత, ప్రజాస్పందన చూసిన తర్వాత, కార్యకర్తలు కూడా ఉత్సాహం చూసిన తర్వాత చాలా మందికి మనసు పడతలేదు. ఇక ఏది పడితే మాట్లాడుతున్నారు, ఏం పట్టించుకో. మేము ప్రజల సమస్యలు తీసుకుంటున్నాం తప్ప. అది ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు, ఇచ్చిందా అని అడుగుతున్నాం. ఎందుకు ఇలా అడుగుతున్నాం తప్ప. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,73,000 ఇళ్ళు ఇచ్చినాం, మీకు వచ్చినాయమ్మా అని అడుగుతున్నాం. రాలేదు అంటున్నారు. ఎందుకు ఇస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగుతున్నాం తప్ప. స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద టాయిలెట్స్ నిర్మాణము కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది, మీకు వచ్చిందా అన్నాం. రాకుంటే ఎందుకు ఇస్తారు ముఖ్యమంత్రి అని అడుగుతుంది తప్ప. కేంద్ర ప్రభుత్వం దీపావళి వరకు 5 కిలోలు బియ్యం ఇస్తున్నది, మీకు వచ్చిందా అంటే కేవలం 5 కిలోలు ఇచ్చారు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చే బియ్యం ఇవ్వలేదు అన్నాడు. మరి ఎందుకు ఇస్తారు ముఖ్యమంత్రి అంటున్నాం తప్ప. ప్రతి నెలకు రూపాయి మీరు కడుతున్నారు, రూపాయి కేసీఆర్ కడుతున్నామా. 2 రూపాయల కిలో బియ్యం రావు కదా, 29.80 మేమే కడుతున్నాం, పూర్తులు కడుతున్నామా. ఇది కరెక్ట్ అంటే కరెక్ట్ అంటున్నాడు. మరి ముఖ్యమంత్రి నువ్వు మోడీ గారి ఫోటో ఎందుకు పెడతలేవు పడుతున్నావు తప్ప. కంపెనీలు హరితారం పేరు మీద చెట్లు నాడుతున్నారు, ఇవి మోడీ గారి పైసలమ్మా, పువ్వు గుర్తు పైసలు. మీరు ప్రేమతో ఓట్లేసిన బీజేపీ పైసలమ్మా, పువ్వు గుర్తు ప్రభుత్వ పైసలు అని చెప్పంటున్నాం. కేసీఆర్ పైసలు కావు అని చెప్పంటున్నాం. కేసీఆర్ కరెక్టా కాదా అంటున్నాం తప్ప. 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ పైసలు శ్మశాన వాటికలు కడుతున్నారు, కమ్యూనిటీలు కడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు, మోర్లు కడుతున్నారు. ఇది మోడీ గారి ఇచ్చిన పైసలమ్మా. వాస్తవం మీదమ్మా టీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నాం, ఇది కరెక్టా కాదని అడుగుతున్నాం. రైతు వేదకు 10 లక్షల రూపాయలు మేము ఇస్తున్నాం, మోడీ గారు ఫోటో పెడతలేరు, అయ్యా కొడుకులో ఫోటో పెట్టుకుంటారు. ఇది తప్ప అని అడుగుతాం తప్ప. అది ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాం, ఎందుకు ఇస్తలేమో అడుగుతున్నాం. రుణమాఫీ చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అన్నాం. దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నాం, ఎందుకు చేయలేదు అడుగుతున్నాం. ఇవన్నీ అడుగుతున్నాం. మేము వేరే పడతలేము. ఇక ఇంకెక్కువ గెలిస్తే ఎక్కువ చేస్తాం. కాబట్టి దయచేసి ఇటువంటి వాళ్ళు వీళ్ళు ఏది పడుతుంది ఆ మురుగుటోళ్ళు పెట్టుకున్నాడు. ఎప్పుడు వాడితే అప్పుడు మురుగుతూ ఉంటారు టీవీ ముందు కలిసి. ఇక మనకేమో సంచలనం కావాలి, మీడియాకు సంచలనం కావాలి. అదులు ఉన్నాయి మళ్ళీ.
ఆ సంచలనాల కోసం వాళ్ళ టీవీలలో వాళ్ళ ముఖాలు కనబడడానికి, ఆ దళితుల ముఖాలు కనబడడానికి మురుగుతూ ఉంటారు అప్పుడు. కాబట్టి దయచేసి ఈ విషయాల మీద ప్రజా సంగ్రామ యాత్రకు సహకరించిన మీ అందరు కూడా, కార్యకర్తలకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఎంత ఇబ్బంది వచ్చినా ఏమొచ్చినా కూడా ఒక లక్ష్యం అనుకున్నాం, ఆ లక్ష్యం కోసమే పనిచేస్తాను. 2023లో ఎట్టి పరిస్థితుల్లో పేదల ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడాలని చెప్పి పేదలు ఆలోచిస్తున్న తరంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం, టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం, టీడీపీకి అవకాశం ఇచ్చినాం. సార్ బీజేపీకి అధికారం ఇద్దామన్న ఆలోచన ప్రజల్లో వచ్చింది. కాబట్టి కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేకుండా కేంద్రం అనేక నిధులు ఇస్తున్నది, అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెడుతుంది. కాబట్టి ప్రజలకు విశ్వాసం, నమ్మకం ఏర్పడ్డది. ఇలా ప్రజల కష్టాలున్నప్పుడు, ఆపదలున్నప్పుడు భరోసా కల్పించడానికి భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతుంది. కాబట్టి దాని ద్వారా ప్రజలకు విశ్వాసం ఏర్పడ్డది. తప్పకుండా ఈ ప్రజా సంగ్రామ యాత్ర మిగతా రోజు పూర్తి చేస్తాం. దాంతో ముఖ్యంగా 17 సెప్టెంబర్ ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 17 సెప్టెంబర్ ఎట్టి బస్సులో అధికారికంగా జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తామని. అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ 17 సెప్టెంబర్ అధికారికంగా జరపాలని చెప్పి ఉద్యమాలు చేస్తూ వస్తున్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 17 సెప్టెంబర్ను అధికారికంగా జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ విషయంలో 17th రోజు నిర్మల్లో జరిగినటువంటి తెలంగాణ విమోచన బహిరంగ సభలో మా ప్రియతమ నాయకులు కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు నిర్మల్లో జరిగేటువంటి భారీ బహిరంగ సభలో వారు పాల్గొనబోతున్నారు. ఆ బహిరంగ సభను కూడా పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తారు. అందరికీ ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఎప్పుడు ఒకటి కాదు. ముఖ్యమంత్రికి ఏం చేస్తారంటే జిమ్మికులు బాగా జిమ్మికులు అవి ట్రైనింగ్ తీసుకున్నారు. మీరు చూడండి, అయ్యట్నే మాట్లాడతాడు, కొడుకట్నే మాట్లాడతాడు, బిడ్డట్నే మాట్లాడతాడు. ముగ్గురు శిక్షణ ఇచ్చిన వాళ్ళు కరెక్ట్ పక్కా ఇచ్చినారు. ఎట్లా అబద్ధాలు, ఎట్లా మోసం చేయాలి. ఇప్పుడు మన టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ అదే తనిఖీ అవుతారు. ఇట్లా ముఖవలికలు అన్నీ సేమే, చూసి అలవాటు అయిపోయింది. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఒకటి కాదు. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఎప్పుడు కలిసి పోటీ చేయలే. టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసినాయి, టీఆర్ఎస్ టీడీపీ కలిసి పోటీ చేసినాయి, టీఆర్ఎస్ కమ్యూనిస్టులు కలిసి పోటీ చేశారు. కానీ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కలిసి పోటీ చేయలేదు. బీజేపీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు టీఆర్ఎస్ పోలే. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే అందరూ టీఆర్ఎస్ వేరు కాబట్టి ప్రజలు అడుగుతున్నారు కాంగ్రెస్ గెలిచిన టీఆర్ఎస్కే పోతారు వాళ్ళందరూ. ఇలా బీజేపీ టీఆర్ఎస్ ఒక్కటైతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేమెందుకు గెలుస్తాం, టీఆర్ఎస్ మీద దుబ్బాకలో మేమెందుకు గెలుస్తాం, వరంగల్లో ఏం లేని ప్రాంతాలు మేమెందుకు గెలుస్తాం. టీఆర్ఎస్ కు పోటీకి బీజేపీని ప్రజలందరూ భావించి వాళ్ళు ప్రత్యామ్నాయం ఎదురు అనుకుంటున్నారు. ఆలోచించాలి. ముఖ్యమంత్రి ఏం చేస్తారంటే బీజేపీ గెలవనే ఢిల్లీ పోతాడు, ఇప్పుడు టీఆర్ఎస్ ఓడిపోతుంటే ఢిల్లీ పోతాడు. అంటే ముఖ్యమంత్రికి ఆయన పార్టీ మీద, ఆయన ప్రభుత్వం మీద, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద ఆయనకే విశ్వాసం లేదు. కాబట్టి ఆయన ఎమ్మెల్యేలను మంత్రులను కాపాడుకోవడం కోసం ఢిల్లీ పోతాడు. పోయినసారి వేసాడు ఈటల దగ్గర చెప్పాడు క్లియర్గా, నన్నే పిలిచాడు కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి వస్తా చెప్పండి పోటీ ఆడింది. అరే మంత్రివర్గం ఇస్తుంది ఈయన చేతుల జీవన సంస్థలకే బీజేపీ కేంద్రంలో మంత్రివర్గం ఇస్తుంది జరుగుతుంది. ఏమైంది మరి వ్యవసాయ శాఖ మంత్రి ఏడామే మరి ఎందుకు ఇస్తలేరు? కానీ వాళ్ళ పార్టీని కాపాడుకోసము, వాళ్ళ మంత్రులను ఎమ్మెల్యేలను కాపాడుకోసము అప్పుడప్పుడు ఢిల్లీ పోతాడు. ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధినేత, ఆయన పార్టీ మీద మంచి చెప్పి వాళ్ళ నాయకులు కూడా విశ్వాసం పెంపొందించాలి తప్ప వేరే పార్టీ నుంచి పెట్టి వాళ్ళ పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తే ఇంతకంటే సిగ్గుమాల రాజకీయాలు దేశంలో కళ్ళు. ఎవరు చేస్తారమ్మా? తెలంగాణ ప్రభుత్వం చేయాలి.
ఎందుకు చేస్తలేదు? కేసు ఏమైంది? ఎందుకు మూలం పడేసిన కేసు? తెరపైకి ఆ కేసు టచ్ కేసు లేదు. ప్రజలు కూడా ఓపిక పట్టకుండా ఉన్నారు. ప్రజలు ఓపిక పట్టలేని పరిస్థితి ఉన్నారు. కూర్చోండి. ఇప్పుడే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కడైతే వరదలు వచ్చి ఇబ్బంది పడుతారో అందరూ కూడా రాత్రి టెలికాన్ఫరెన్స్ అంటే ముందు సేవా కార్యక్రమం చేస్తున్నారు. హైదరాబాద్ లో వరదలు వస్తే ఆదుకునేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే. అందుకే ఎల్బీ నగర్లో 12 సీట్లకు 12 గెలుస్తాం. మేము సేవ చేస్తాం కాబట్టి ఫస్ట్ కార్యకర్తలందరూ కూడా అన్ని జిల్లాల్లో ఇబ్బందుల్లో కష్టాలున్న ప్రజలందరినీ ఆదుకునే విధంగా ఏదో విధంగా సహకరించే విధంగా ఇలా భారతీయ జనతా పార్టీ ఈ కార్యకర్తలు సేవా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా అంచనా కూడా తెప్పిస్తుంది. చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చేయాలి కదా. ఇంత అంచనా ఇంత రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. అన్నా నమస్తే. ఫస్ట్ ఇక్కడ చేద్దామన్నా, తర్వాత దాని దేశం చేద్దామన్నా. ఇక్కడ పరిశ్రమ తెలిసేది ఫస్ట్ తెరవని చెప్పారు కేసీఆర్. ఇక్కడ తెరవని చెప్పారు. ఇక్కడ ఉన్న పరిశ్రమలు కూడా కనీసం ఉద్యోగం లేని పరిస్థితి. ఇక్కడ తెలిసే పరిశ్రమ తెరవని చెప్పిన తర్వాత మాట మీరే పడుతుంది. మీ క్వశ్చన్ ఆన్సర్ లేదు. మీ క్వశ్చన్ ఆన్సర్ లేదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీరు తెప్పిస్తారు, ట్రేడ్ అండ్ షుగర్ అన్ని మీరు తెప్పిస్తారు, అన్ని తెప్పిస్తారు. సార్ కాపాడుకోవడానికి కేసీఆర్ ఢిల్లీకి పోతున్నారు, అక్కడ కాపాడుతున్నారు వీళ్ళని. సార్ నమస్కారం సార్. కేసీఆర్ మంత్రుల్ని ఎమ్మెల్యేని కాపాడుకోవడానికి ఢిల్లీకి పోతున్నాడని చెప్పారు కదా, మరి ఢిల్లీలో ఎవరు కాపాడుతున్నారు వీళ్ళని? ఆయన కాపాడుకుంటాడు. ఎవరు కాపాడారు? ఆయన మీద, ఆయన పార్టీ మీద, ఆయన మంత్రుల మీద, ఆయన శాసనసభ్యుల మీద విశ్వాసం లేదు కాబట్టి అట్లా వెయిట్లు వస్తాడు. నేను ఆయన మాట్లాడుకుని వచ్చినా మీరు దేని బీజేపీలో ఓకూరని చెప్తాడు అన్నట్టు. పోయినసారి అదే ఇప్పుడు ఆయన జిహెచ్ఎంసీ కాగానే మీకు చెప్తే విషయం, జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ఢిల్లీ పోయాడు. ఢిల్లీ పోయి అమిత్ షా గారు కలిసాడు, మోడీ గారు కలిసాడు. అడవి కలిసింది వేరే, అడవి మాట్లాడింది వేరే. వీడికి వచ్చి ఫామ్ హౌస్లో కూర్చున్నాడు, ప్రగతి భవన్లో కూర్చున్నాడు. మీరు బీజేపీకి పోకురాడు. స్టేట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందట, 5-6 ఎమ్మెల్యేలు పోతున్నాడా చూసుకొని చెప్తే అందరు కలిసి క్యూ కట్టి. కానీ ఢిల్లీ పోయినా మొత్తం మనకు వచ్చినా మనం ఢిల్లీలో కలుస్తామని చెప్పాడు. అగ్రికల్చర్ మినిస్టర్ అంటే ఎవరు రాకుండా అప్పుడున్నాడు. ఏమయ్య మరి ఆయనను బ్రహ్మదేవుడు అవ్వలేదు రాసి పెట్టుకోరు. కొన్ని రోజులు ఈ 2 సంవత్సరాలు గడుపుతారు బాబు, అటు ఇటు కింది మీద గడుపుతారు మెల్లగా. చేస్తే ప్రభుత్వం వస్తాక అందరు బయటకు వస్తారా? ఒక్క 2 వ్యక్తులు చాలా మంది ఉన్నారు దీని వెనుక. గ్లామర్ పెంచే వ్యక్తులకు చెప్తున్నాను నేను. గ్లామర్ పెంచకుండా, జుట్టు రాలకుండా, ముఖం ముడతలు పడకుండా, మీసాలు పోకుండా. ఎవరు పెరిగినావు మీరు చెప్పరాదు. అందరూ డ్రగ్స్ తీసుకొని గ్లామర్ పెంచుకునే వాళ్ళు అందరూ కూడా వర్తిస్తుంది. ఎవరైనా కావచ్చు. కేసీఆర్ మంత్రివర్గం ఉండదు, కేసీఆర్ మంత్రివర్గం లేని ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మమ్మల్ని విమర్శించే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు డ్రగ్స్ వాడుతున్న విషయం వాళ్ళకి తెలుసు, వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చే విషయం బయటకు తెలుసు. ఒక వ్యక్తిని టార్గెట్ చేయమని నేను వ్యవస్థను టార్గెట్ చేస్తాను. వ్యవస్థ మీద మాట్లాడు, వ్యక్తి గురించి మాట్లాడు. మీరే ఒక కేటీఆర్ అంటున్నారు. మీరే అంటారు, నేను తిన్నారు కేటీఆర్, మీరే అంటున్నారు కేటీఆర్. 10 మంది విమర్శించారు ఈయన, 10 మంది విమర్శించారు ఈయన. మొరిగిరు ఈయన, రోజంతా మొరిగిరు. నువ్వు మీడియా కాదు కదా, నువ్వు మాత్రం అంటే నువ్వు మా ప్లాగేసుకునే పరిస్థితి.
జర్నలిస్ట్ సంఘాలు ఏం చేస్తున్నాయని నేను అంటున్నాను. జర్నలిస్ట్ సంఘాలు ఎవరు కుమ్ము కాస్తున్నాయని నేను అంటున్నాను. ఎవరు కుమ్ము కాస్తున్నాయి? జర్నలిస్ట్ సంఘాలు. భయపడే జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి మోచేతి నీళ్ళు తాగే జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి. రేపు వాళ్ళ మీద దాడులు జరుగుతాయి. అందుకే గుర్తుంచుకోవాలి, సంఘాలన్నీ కూడా ఆ సంఘం సభ్యుల యొక్క అభివృద్ధి కోసం, సంఘ సభ్యులు కష్టాలు ఆపన్నప్పుడు వాళ్ళ కోసం పనిచేసే సంఘాలు ఉండాలి. ఏడమైనా జర్నలిస్ట్ సంఘాలు అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ ఒక్క జర్నలిస్ట్ అంటే ఒప్పుకుంటారు. ఎలా ఎక్కడో జరిగిందని భూతం చూపడుతుంది తెలంగాణ, ఎక్కడో జరిగిందని. మరి ఇక్కడ జరిగేదని ఎందుకు ప్రశ్నిస్తారు జర్నలిస్ట్ సంఘాలు? మీ దానిలో మీకు పోటీ. ఒక ఛానల్ రిపోర్టర్ను అరెస్ట్ చేస్తే ఇంకో ఛానల్ రిపోర్టరా, ఒక పేపర్ రిపోర్టర్ రిపోర్ట్ ఇంకో పేపర్ రిపోర్టరా. దయచేసి నా విజ్ఞప్తి, మీరు కలిసి ఉంటారన్న యాజమాన్యం కూడా విజ్ఞప్తి చేస్తారు, మీరు కలిసి ఉండండి. మిమ్మల్ని కేసీఆర్ ఏం చేయలేదు. కేసీఆర్తో ఏం కాదు కూడా, ఇదే బ్లాక్ మెయిల్ తప్ప ఏం కాదు కేసీఆర్తో. కేసీఆర్ మీడియా దగ్గర లేవా? ఉన్నప్పుడు మీరు మనం ఎందుకు భయపడాలి? కానీ ఇబ్బందులు అందరికీ వస్తాయి. ఒకసారి ఒక సంఘటన జరిగినప్పుడు మీ మీడియా ఐక్యత చూపడితే ఇంకోసారి ఏ పట్టని కానీ మీ చూడికి రాదు, చేస్తూ ఉంటారు. అరే ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ గద్దిస్తేనే ఎవరు మాట్లాడారా? ముఖ్యమంత్రి మీడియాలో మాట్లాడకే భయపడతారా? మళ్ళీ ఆయన క్వశ్చన్, ఆయన మళ్ళీ కూడా ఆయన క్వశ్చన్ చేయాలంటే మళ్ళీ ముందే ప్రిపేర్ చేస్తారట. మనం ఎప్పుడు నాకు ఆయన ఏ క్వశ్చన్ అడగాలో ముందే చెప్తారట ఆయన. అదే అడగాల మళ్ళీ ఇంకోటి ఆన్సర్ ఇప్పటిగా. మ్యాచ్ ఫిక్సింగ్ క్యాప్టెన్, అదేది క్రికెట్ టీం క్యాప్టెన్ ఎవరు? విరాట్ కోహ్లీ. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ. ఇక్కడ దీని క్యాప్టెన్ కేసీఆర్, వైస్ కెప్టెన్ ఉన్నారు కదా, ఎవరు వైస్ కెప్టెన్? ఎవరు? ఓవైసీ. ఎక్స్ట్రా ప్లేయర్ అందరూ కూడా ఈ పార్టీ ఏరియా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా. ధన్యవాదాలు, ధన్యవాదాలు. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.